నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సంక్రాంతి వేడుకలు, రంగవల్లికలు, గొబ్బెమ్మలు, గాలిపటాలతో పండగ సంబరాలు. సోమవారం మరియు సంక్రాంతి సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, బహుమతుల అందజేత. భీమ్గల్లో అభినవ శబరిమల సొక్కయ్య గుట్టపై గల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి శివాలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. సంక్రాంతి కాలం లోపల సంక్రాంతి ఇప్పుడంతా కూడా ఉత్తరాయణ కాలం అన్నట్టు. ఇదంతా ఉత్తరాయణ కాలంలో అన్నీ కూడా పనులు సుభిక్షంగా చేయొచ్చు. అటువంటి కాలంలోనే మనం ఉన్నాం కాబట్టి జనవరి 22 నాడు కూడా మీరే కాదు, మీ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరున్నా చేసినా ఇంట్లో చేస్తే ఎప్పుడు పండగనే, కానీ ఆలయంలో చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది. కాబట్టి నలుగురికి చెప్పి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాముడు నెలకొన్నటువంటి ప్రాంతం, రాంప్రియదాస్ మహారాజు సన్యాసి పై ఉండి కూడా ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసినటువంటి ఆలయం కాబట్టి అట్లా ఎప్పుడు కూడా మన ఆలయంలో ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే మన ఆలయంలో కూడా ఉదయం 10 గంటలకు ఇక్కడ దీపారాధన జరుగుతుంది. నామ సంకీర్తన, జై శ్రీరామ్ అనేటువంటి నామ సంకీర్తన కూడా నామ సంకీర్తన జరుగుతుంది. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రము త్రయోదక్షరి మంత్రము, ఓం నమ శివాయ అనేటువంటిది పంచాక్షరి మంత్రం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని అంకాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ గ్రామస్తులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఓటమిని ఓర్చుకోలేక జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే అంకాపూర్ గ్రామస్తులు చూస్తూ ఊరుకోమని సూచించారు. నిస్వార్థంగా ఎంతో మందికి ఆర్థిక సహాయంతో పాటు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి రాకేష్ రెడ్డి అని అన్నారు. పదవిలో ఉన్నంతకాలం అంకాపూర్ గ్రామానికి జీవన్ రెడ్డి చేసింది ఏమీ లేదని తెలిపారు. ఇకపై జీవన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాకేష్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంకాపూర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి, చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరి ప్రజలము, ఊరందరం ఐక్యమత్యంగా ఉన్నాం. మా లోపల మాకు ఎలాంటి చిచ్చు పెట్టకుండా ఇంకోసారి అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు. మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే కొంచెం లిక్కర్ తాగి ఆయన దగ్గరకు కూడా మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు, నువ్వు కోకేన్ వాడుతున్నావు, ఆయన మతి భ్రమించింది. మేము ఒకటే చెప్తున్నాము, మా ఊరోడు అని చెప్తున్నావు. నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు, ఈ ఊరోళ్ళకి తెలియదు, అంకాపూర్ అని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరోళ్ళందరం. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు, మా సంఘం గురించి అయినా తెలుసు. నీ స్థాయి కాదు మా గురెడ్డి రెడ్డి సంఘం గురించి మాట్లాడేంత. లేదా నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు చేసుకుంటా అక్కడ ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావో ఏదో ఒక రోజు నిన్ను ఉరికిపించుకుంటా కొడతాం. ఇది మాత్రం పక్కా జాగ్రత్త. నువ్వు ఇంకోసారికి ఇట్లా ఎలాంటి తప్పు ఉంటే రా ఎబెట్లా కూర్చున్నావు, కాదుంటే నాయసుంటే దమ్ముంటే
అక్కడ ఏదో ఒకటి తెలుసు. అంబేద్కర్ చౌరస్తాలో కూర్చుండబెట్టి మొత్తం తెలుసుకుందాం, దాని మీదనే మాట్లాడదాం. చెట్టు కట్టేసినాడు. మేము ఇప్పుడు 40 ఏళ్ళ పిల్లాన్ని, ఇప్పుడు తన ఏం చేసిండనే నాకు తెలిసింది. సీనియర్లు ఇంత చెప్తుర్రు, వాడు పెద్ద లంగా, జీవన్ రెడ్డి పెద్ద లంగా, కాబట్టి ఈ విషయాలు బయటకు తెస్తుండు. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మా ఊరికి ఏం చేసిండు? అన్ని ఎలక్షన్ ముందు వచ్చి అది కడతా, ఇది ఇస్తా, అది ఇస్తా, ప్లాట్లు కోలు అని చెప్పిపోయిండు. గుడులకు బడులకు అనుకుంటా. ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేడు. ఆయన చెప్పిందంతా అంత బూటకం. రాజకీయమైన విమర్శలు చేయు, పార్టీ పరంగా చేయు, మేము కూడా ఒప్పుకుంటాం. వ్యక్తిగత విమర్శలు చేస్తే నీకు అంకాపూర్లో 2 రాష్ట్రాల చరిత్రలో, దేశ చరిత్రలో లేని విధంగా నీకు పెద్ద ఫ్లెక్సీ కట్టి చెప్పుల మీద దండేసి నీకు నో ఎంట్రీ బోర్డు పెడతాం, జాగ్రత్త. గెలిపించినటువంటి వ్యక్తిని చెట్టు గట్టేసినటువంటి మాట ఏదైతే ఆశనగర్ జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో, చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డికి క్షమాపణ ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబం గురించి, భార్యల గురించి రకరకాలుగా మాట్లాడడం ఏదైతుందో సభ్య సమాధానం తలదించుకునే విధంగా, అదే రాకేష్ రెడ్డి నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి మాట్లాడితే ఏమైతుంది? సంస్కారం నేర్చుకో. ఫస్ట్ సంస్కారం నేర్చుకొని రాజకీయాల్ని హుందాగా నడిపే విధంగా చూడండి. విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలి తప్పితే కుటుంబం గురించి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, అవినీతి గురించి మాట్లాడండి. అభివృద్ధికి అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. కానీ కుటుంబాల గురించి, ఆడవాళ్ళ గురించి, కుటుంబ పిల్లల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నువ్వు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి మనం 2 సార్లు ఎన్నుకున్నామా అనేటువంటి బాధలు ప్రజలు ఇప్పటికే. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పేర్చి అలంకరించారు. యువకులు గాలిపటాలు ఎగరవేస్తూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్, హేమలత దంపతులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు లింగాగౌడ్, కౌన్సిలర్ వరలక్ష్మి లింబాద్రి గౌడ్, కమిటీ సభ్యులు, లయన్స్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసి ఈరోజు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అనగానే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా పాడి పంటలతో ఈరోజు ఇంటికి పాడి పంటలతో వచ్చి ఆ నైవేద్యాన్ని సూర్యభగవానుడికి సమర్పించి చేసినటువంటి ఒక గొప్ప పండుగ. రానున్న రోజులలో ముగ్గులు అంటే ఏంటో తెలియకపోవడానికి కారణం అంటే పిల్లలు మంచి ఉద్దేశం, మంచి మెసేజ్తో ముగ్గులు వేయడం జరిగింది. వారికి అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం ఈ కాలంలో చాలా బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి. పాల్గొన్న ప్రతి చిన్నారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరొక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు సైతం మేము ముగ్గు వేస్తామని చెప్పేసి వచ్చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ప్రాచీన్యతను మర్చిపోకుండా ముగ్గులు ఇంకా పిల్లలకు హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున సౌజన్యంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇటు పోటీలలో పిల్లలు పెద్దలు పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికి కూడా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వబడుతున్నాయి. ఈ బహుమతులు నవనాథపురం ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞహోమ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలాదారులు తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామికి అభిషేక సహితంగా హోమము నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు మరియు ఆలయ అర్చకులు, జంబి హనుమాన్ చైర్మన్ గారు, యువో గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం జరిపించడం జరిగింది. కావున ఇట్టి సందర్భాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవతి అయ్యప్ప స్వామి. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసింది. పండుగ దృష్ట్యా ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు వెళ్లటంతో ఆర్మూర్ బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తెలవకుండా సౌకర్యాలు చేపట్టామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆ గోదాదేవి రంగనాథుణ్ణి చేరుకున్నటువంటి రోజుగా ఈ రోజుకు చాలా విశిష్టమైన రోజు. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి వద్ద గోపికలు కూడా ఆ భోగాన్ని పొందిన రోజు. ఈ రోజే సంక్రాంతి పండుగ రోజు ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఆ విధంగా ఆ ఉత్సవాలన్నీ అలంకరించేటువంటి విధంగా మన దేవాలయంలో కూడా ఈ యొక్క రంగనాథుల గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఈ తిరుప్పావై ప్రవచనాలు చెప్పుకుంటూ ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాము. ఈ ధనుర్మాసము ప్రత్యేకత ఈ గోదాదేవి కళ్యాణము, శ్రీరంగనాథుల కళ్యాణము, ఇవన్నిటికీ ఆ స్వామివారి మన అయ్యగారు ఆ స్వామివారిని రోజు పూజలు కార్యక్రమాలు చేయించి దాని యొక్క విశేషాలు తెలిపారు. సో దీనికి అయ్యగారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అయ్యప్ప మాలాధారణ భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమలైకి బయలుదేరారు. గురుస్వామి నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇరుముడులు కట్టుకుని అయ్యప్ప భక్తులు శబరిమలైకి వెళ్లారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు మాలాధారణ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు తదితరులు ఉన్నారు. కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రము 6:45 మీ ఇళ్లలో శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టుకొని దీపాలు ముట్టించుకొని అయ్యప్ప స్వామి మకర జ్యోతిని టీవీలలో చూసి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. స్వామి శరణప్ప, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉందని, మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చుతారని, అదేవిధంగా పెద్ద ఎత్తున పిండి వంటకాలు సైతం తయారు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మా ఇసపల్లి గ్రామ ప్రజల తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సుగా సంక్రాంతికి ఆలయ కమిటీ తరపున ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం నిర్వహించబడును. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు సుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించబడును. ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం వల్ల ఊళ్ళో పండుగ వాతావరణం నెలకొంటే పిల్లలకు అందరు హాలిడేస్ ఉంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు ముగ్గుల పోటీలో. ఈ గుడి దగ్గర ఎంతో ఆనందంగా అందరు పిల్లలు ముగ్గులు వేయడం జరుగుతుంది. ఆంధ్రాలో ఎక్కువ చేసుకుంటారు, తెలంగాణలో మామూలుగా చేసుకుంటారు. అయినా మన హిందూ సాంప్రదాయ కళలు కానీ ఈ ముగ్గులు కానీ అంతరించకపోతున్నాయి. ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉండడం వల్ల, తల్లిదండ్రులు నేర్పకపోవడం వల్ల, ఇవన్నీ కొన్ని కారణాల వల్ల ఆ పిల్లలు ముగ్గులు వేయడం కూడా మర్చిపోతున్నారు. అందుకే ఈ
ఈ గ్రామంలో ఆలయము వెంకటేశ్వర ఆలయం పురాతన దేవాలయము ఒక హిందూ సాంప్రదాయాన్ని ఈ ముగ్గుల విశిష్టత తెలపడానికి ఆ పిల్లలు కూడా దీన్ని మర్చిపోకుండా ఉండడానికి ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించబడింది. అంటే మన హిందూ సాంప్రదాయం కొరకు. సో అందుకే ఈ గ్రామంలోనున్న పిల్లలు కూడా వచ్చి వివిధ రకాల ముగ్గులు వేయడం జరిగింది. అట్లా పండుగ వాతావరణం ఉండడం కోసము అటు యువకులు అటు క్రికెట్ పోటీలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. అదేవిధంగా గ్రామ ఆలయ కమిటీ వాళ్ళు ముగ్గుల పోటీలు, భజన కార్యక్రమాలు, అదేవిధంగా గోదాదేవికి సంబంధించినటువంటి కళ్యాణము ఆ యొక్క ఘట్టాన్ని కూడా ఆలయంలో చేస్తారు. ఇసబెల్ ఉన్నటువంటి ఆలయం చాలా పురాతనమైంది. గత 80-90 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నది. చాలా పురాతనమైనటువంటి వెంకటేశ్వర ఆలయం. కాబట్టి మా ఊర్లో అందరము అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళం కలిసి సమానంగా ఈ పండుగను చేసుకుంటాం. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక యజ్ఞ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్, డాక్టర్ వెంకట్ గౌడ్, అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన అభినవ శబరిమల సొక్కయ్య గుట్టపై అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకం, యజ్ఞహోమ, అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గోవర్ధన్ గురుస్వామి, రత్నయ్య గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎంతో మహిమాన్వితుడు అయ్యప్ప స్వామి. ఆయనను నమ్ముకొని ఉన్నవారికి ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడే అరహర సుతుడు అయ్యప్ప అని అన్నారు. ఈ ఆలయం నిర్మించి 12 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అన్నదాన కమిటీ వారు అన్నప్రసాద వితరణ జరిపారు. సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజశేఖర్ గుప్తా గురుస్వామి ఆధ్వర్యంలో ఇంతకు పూర్వం వివేక్ స్వామి ఉండే, జయంత్ స్వామి ఉండే, మేమందరం ఉన్నోళ్ళమందరము మా సామూహికంగా అందరి శ్రమతోటి ఇది అంచెలంచెలుగా దినదిన అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి చాలా మహిమగల దేవుడు. దీనికి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఇది నిజంగా దేవతలు జరిగిన దేశం ఈ ప్రాంతం. ఇది మా గురుస్వాములందరం కలిసి ఇక్కడ గుడిని గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా స్వామి యొక్క కృప వలన ఈరోజు అధిక సంఖ్యలో దాదాపు ఒక 4,000 మంది స్వాములు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగినది. అలాగే అన్నప్రసాదం కూడా స్వాములు ఇక్కడ స్వీకరించడం జరిగినది. కావున ఇట్టి గుడిని మీరు మళ్ళీ భవిష్యత్తులో దర్శించుకోవాలని మా యొక్క మనవి. మోర్తోడ్ మండలం ధర్మూర గ్రామంలో ఆదివాసీ నాయక్పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షుడు, జిల్లా సేవా సంఘం వ్యవస్థాపకులు, ఆదివాసీ నాయక్పోడ్ సేవా సంఘం బండారి భోజన జిల్లా అధ్యక్షుడు గాళ్ల రామచందర్ హాజరయ్యారు. కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ కొమరం భీం పోరాటం చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని కొనియాడారు. ఆదివాసీ నాయక్పోడ్ సేవా సంఘం సభ్యులు విద్య, వైద్యం, ఉద్యోగం, రాజకీయంగా అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు. విగ్రహదాతలు పుట్ట రాజేశ్వర్, పుట్ట శ్రవంతి, మద్దికుంట మధు, కొండం రాజేందర్, పుట్ట రాజేందర్, పుట్ట శివకుమార్, మద్దికుంట శివకుమార్లకు పెద్దలు శ్రీ కొమరం భీం విగ్రహ ఆవిష్కరణకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్, ఎంపీటీసీ లావణ్య, పెద్దలు గడ్డం శంకర్, గంగ సాయన్న, రవి, లింబాద్రి, సాయన్న తదితరులు పాల్గొన్నారు. అర్హులైనటువంటి మా అందరికీ రాకపోవడానికి ఎవరైనా దుష్ట శక్తులు కనుక పన్నాగం బట్టి మా యొక్క మరి అన్ని రకాలుగా రాజకీయంగా కానీ అంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అట్టడుగు జీవన విధానం మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే మట్టుకు మరి కొమరం భీం గారి యొక్క అడుగుజాలని ఉన్నాం కాబట్టి వాళ్ళ యొక్క పోరాట పటిమను కూడా తీసుకొని అవసరమైతే ప్రభుత్వ మెడలు వంచి మా యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మా వాళ్ళందరికీ దరిచే విషయంగా మేమందరం శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మా ఐక్యతను కాపాడుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ మా యొక్క
మరి ఎప్పటికి కూడా ఇలాంటి పోరాట పట్టమే ఉంటాం. మా అందరికీ చేదోడు బాధగా ఉన్నటువంటి యూత్ అందరికీ మేము మరొకసారి మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సంక్రాంతి వేడుకలు, రంగవల్లికలు, గొబ్బెమ్మలు, గాలిపటాలతో పండగ సంబరాలు. సోమవారం మరియు సంక్రాంతి సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, బహుమతుల అందజేత. భీమ్గల్లో అభినవ శబరిమల సొక్కయ్య గుట్టపై గల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.